గొప్పెమ్మలతో పాటు పెట్టే నవధాన్యాలు ఏమిటి? అవి ఎందుకు పోస్తారు? భోగభాగ్యాలను తీసుకొచ్చే భోగి పండుగతో సంక్రాంతి మొదలవుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు అందంగా ముగ్గు పెట్టి భోగి మంటలు వేస్తారు. ఇప్పటి వరకు పడిన కష్టాలు మంటల్లో వేసేసి కొత్త జీవితాన్ని ఇవ్వమని, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ దేవుడిని వేడుకుంటారు. పాతకి స్వస్తి చెప్పి కొత్తకి ఆహ్వానం పలుకుతారు. భోగి రోజు ప్రతి ఇంటి ముందు భోగి సిరులు పొంగే కుండ ముగ్గు కనిపిస్తుంది. ఎంతో కష్టపడి చేసిన పంట చేతికి వచ్చే సమయం ఇది. కొత్త బియ్యం ఇంటికి చేరుతాయి. కొత్త బియ్యం, బెల్లం, పాలు పోసి నైవేద్యం సిద్ధం చేస్తారు. ఈరోజు పాలు పొంగిస్తే ఇంట్లో సిరి సంపదలకి ఎటువంటి లోటు ఉండదని నమ్ముతారు. అందుకే దానికి ప్రతీకగా ఇంటి ముందు సిరులు పొంగే కుండ, చెరుకు గడలు వేస్తారు. సంక్రాంతి పండుగ రోజు వేసే ముగ్గులో గొబ్బెమ్మలు పెడతారు. ఆవు పేడతో చేసే గొబ్బెమ్మలు గోదాదేవిగా విశ్వసిస్తారు. అందుకే వాటిని కాలితో తొక్కకూడదు అంటారు. గొబ్బెమ్మలు పెట్టి వాటికి పసుపు, కుంకుమ వేసి పూజ చేస్తారు. బంతి, చామంతి పువ్వుల రేకులు గొబ్బెమ్మల మీద వేస్తారు. చాలామంది వీటితో పాటు నవధాన్యాలు కూడా గొబ్బెమ్మల మీద చల్లుతారు. మరి నవధాన్యాలు అంటే ఏమిటి? నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు. మనకి ఉన్న నవగ్రహాలకు నవధాన్యాలు సంకేతంగా భావిస్తారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, కుజగ్రహానికి కందులు, బుధగ్రహానికి పెసలు, గురుగ్రహానికి శనగలు, శుక్రగ్రహానికి బొబ్బర్లు, శనిగ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతుగ్రహానికి ఉలవలుగా పరిగణిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే సంక్రాంతి రోజు సూర్యుడు, శని అనుగ్రహం పొందటం కోసం నువ్వులు నీటిలో వేసి సమర్పిస్తారు. సంక్రాంతి రోజు నువ్వులు కూడా దానం చేస్తారు. బెల్లంతో కలిపి నువ్వుల లడ్డూలు చేసుకొని తింటారు. నువ్వులు శరీరానికి వేడి చేస్తాయి. ఉత్తరాయణంలో వచ్చే వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులు బాగా ఉపయోగపడతాయి. నవధాన్యాలు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా సమృద్ధిగా అందిస్తాయి. పూజా కార్యక్రమాలు, దైవ కార్యాలు, శుభకార్యాలలో నవధాన్యాలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వీటికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. నవధాన్యాలు చల్లి పూజించడం వల్ల నవగ్రహాల అనుగ్రహం కూడా పొందుతారని నమ్మకం. అందుకే గొబ్బెమ్మల మీద నవధాన్యాలు చల్లుతారు. గొబ్బెమ్మలు సాయంత్రం పూట తీసి పక్కన పెట్టి ఎండబెడతారు. తర్వాత పండుగ రోజు నైవేద్యం చేసే పొయ్యిలో ఎండబెట్టిన గొబ్బెమ్మలను వేస్తారు. ఇవి వేయడం వల్ల ఇంట్లోకి సూక్ష్మక్రిములు కూడా ఇంట్లోకి చేరవు. పొద్దున్నే భోగి మంటలతో మొదలైన వేడుకలు సాయంత్రం చిన్నపిల్లల తల మీద భోగి పళ్ళు పోసి వారిని ఆశీర్వదిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.